ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు మంత్రులు. నిధుల విషయంలో రాజీ పడబోమని చెప్పారు. ఎలాంటి అనుమతులు లేకున్నా పోలవరం నల్లమలపై ఏపీ ముందుకెళ్తోందని అడ్డుకుంటామన్నారు మినిస్టర్స్. రాష్ట్రంలోని అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని తెలిపారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రభుత్వ డ్రీమ్ ప్రాజెక్ట్ అన్నారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. దేశంలోనే రోల్ మోడల్ గేమ్ చేంజర్లు ఇంటిగ్రేటెడ్ స్కూళ్లని చెప్పారు. పనుల పూర్తికి క్యాలెండర్ ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు. నిధులకు ఇబ్బందులు లేవని ప్రతి 15 రోజులకొకసారి నిధులు విడుదల చేస్తామన్నారు బట్టి. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణంపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ఇక ప్రజాభవన్ లో గ్రూప్ 1 ట్రైనీలతో భేటీ అయ్యారు బట్టి. నిబద్ధతతో ప్రజలకు సేవ చేయాలని సూచించారు. తెలుగు ప్రజలకు పెద్ద పండుగ సంక్రాంతి అని అన్నారు డిప్యూటీ సీఎం బట్టి. ప్రతి ఏటా సంక్రాంతికి జరిగే కైట్ ఫెస్టివల్ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లో ముగ్గుల పోటీల్లో వేసిన ముగ్గులను పరిశీలించారు బట్టి. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలపై మహిళలు ముగ్గులు వేయటం హర్షణీయమని చెప్పారు. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి స్కీమ్స్ అన్నింటి కూడా ముగ్గుల రూపేణ ప్రజలకు తెలియజెప్పే కార్యక్రమాన్ని చేసినటువంటి మీ అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఎలాంటి అనుమతులు లేకున్నా పోలవరం నల్లమల సాగర్ పై ఏపీ ముందుకెళ్తోందన్నారు మంత్రి ఉత్తమ్. సుప్రీంకోర్టు సూచన మేరకు ఆర్టికల్ 131 కింద సివిల్ సూట్ ఫైల్ చేస్తామన్నారు. త్వరలోనే సివిల్ సూట్ వేసి పోలవరం నల్లమల సాగర్ ను ఆపాలని కోరతామన్నారు ఉత్తమ్. టీపీఆర్ ప్రిపరేషన్ కి సిడబ్ల్యూసి అనుమతి ఇవ్వలేదు ఇప్పటి వరకు. ఆ ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ కూడా ఇన్ ప్రిన్సిపల్ కన్సెంట్ కూడా ఇవ్వలేదు. కానీ మీరు ఇది పూర్తిగా ఆపాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం తరఫున అభిషేక్ సింఘ్వి ఈరోజు వాదించాడు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో వ్యవసాయం రికార్డు స్థాయికి పెరిగిందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. చెన్నూరు నియోజకవర్గానికి 40 లక్షల విలువైన వ్యవసాయ పనిముట్లు రావటం ఆనందంగా ఉందన్నారు. అర్హులైన రైతులు రాయితీపై వస్తున్న పనిముట్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 2,35 లక్షల రూపాయలు మన జిల్లాకి రావడం జరిగింది. సో జిల్లాకి 2,40 లక్షలు, మన చెన్నూరుకి 80 లక్షల రూపాయలు ఇంప్లిమెంట్స్ సబ్సిడీస్. మున్సిపల్ ఎన్నికల్లో 90% స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందన్నారు మంత్రులు కోమటిరెడ్డి, దామోదర. దీనిపై బీఆర్ఎస్ నేతలు ఎవరితోనైనా ఛాలెంజ్ కు సిద్ధమన్నారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్ కు అభ్యర్థులే లేరన్నారు. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మంత్రులు. దాని ఉదయం కూడా మాట్లాడి ఎక్కడ వంకర టికెట్ లేకుండా స్ట్రేట్ గా వచ్చే విధంగా ఆ రోడ్ పనులు కూడా స్పీడప్ చేపడుతున్నా. నేను నేషనల్ హైవే మినిస్టర్ గా నాది కూడా ఆర్ఎండ్బి శాఖ కిందకే వస్తుంది. అందుకని మీ అందరికీ మాటిస్తున్నా, ఇవన్నీ చేస్తాం. ఖమ్మం జిల్లాలో పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామన్నారు మంత్రి తుమ్మల. రేపు మంచుకొండ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. పాలేరు కరువు తరిమికొట్టే భక్తరామదాస్ తో పాటు సీతారామ ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తామన్నారు. అన్ని రాష్ట్రాల్లో ఆ కంపెనీ దినదిన ప్రవర్తమానంగా రైతాంగానికి అధిక దిగుబడినిచ్చేటటువంటి అత్యంత గ్యారంటీ కలిగినటువంటి విత్తనాన్ని, బహుళజాతి కంపెనీలో ఎక్కువ రేటుతో ఇచ్చేటటువంటి విత్తనాలని, రవి గారు తక్కువ రేటుకి ఎక్కువ దిగుబడి ఇచ్చేటటువంటి విత్తనాలని తయారు చేస్తున్నారు. వారి యొక్క కంపెనీ ఈ దేశ రైతాంగానికి తోడ్పడాలని. జనవరి 31 వరకు రోడ్డు భద్రతా మాసోత్సవాలు జరుగుతున్నాయన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇక ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించడమే లక్ష్యమని చెప్పారు. రోడ్డు ప్రమాదం జరిగిన గోల్డ్ అవర్ లో హాస్పిటల్ కి తీసుకొస్తే వారికి నగదు ప్రోత్సాహం ఇస్తున్నామన్నారు. రాజకీయాలకు అతీతంగా అందరూ ఘనంగా జరుపుకునేటువంటి కార్యక్రమం ఈరోజు సమీక్ష నిర్వహించుకున్నాం. దాతలు గతం కంటే కూడా అందరూ ముందుకు వచ్చినారు. దయచేసి ప్రకటించిన దాతలందరూ కూడా వెంటనే దేవాలయ కన్సర్న్ ఈవో గారికి ఈ చెల్లించి రసీదు తీసుకోవాల్సిందని ఈ సందర్భంగా కోరుతాను. రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది సివిల్ సప్లై శాఖ. వరి ధాన్యం బోనస్ డబ్బులను విడుదల చేసింది. ఖరీఫ్ సీజన్ కు సంబంధించి మొత్తం 500 కోట్లను విడుదల చేసింది సర్కార్. ఇప్పటి వరకు రైతుల ఖాతాలో 1,426 కోట్లను జమ చేసింది రేవంత్ సర్కార్.